ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం బారుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంతసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి. కాబట్టి మూత పెట్టుకొని కొంతసేపు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. నేనైతే ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తాను. మీరు ఏ స్టైల్లో చేస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా వేసుకున్నాక కొంతసేపు లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. లిడ్ తీసాక ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గుతాయి. ఈ విధంగా మగ్గిన దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. నేనైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్లో కొంతసేపు ఉడికించుకుంటే వాటర్ అనేది పైకి వస్తాయి. సో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది పైకి తేలుతాయి. అలా తేలినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం కారం, సాల్ట్ అనేవి ముందు మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక 5 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. నేను కర్రీ ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకున్న దానికన్నా ఇలా కర్రీ అయిపోతుంది ఇంకొక 5 మినిట్స్లో అనగా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్రేగ్రెన్స్ అండ్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఒక 2 టమాటోస్ అనేది యాడ్ చేసుకుంటున్నా. టమాటాలు యాడ్ చేయడం వల్ల కూడా గ్రేవీ అనేది బాగా వస్తుంది అండ్ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. నా కర్రీ అనేది ఇలా రెడీ అయింది.